హైదరాబాద్ ఓఆర్ఆర్లపై జరిగిన ఘోర ప్రమాదంలో యువనటుడు భరత్ కాంత్ మరియు సినిమాటోగ్రాఫర్ సాయి త్రిలోక్ దుర్మరణం చెందిన వార్త టాలీవుడ్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆదివారం మధ్యాహ్నం 3:20 పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బొంగులూరు తుక్కుగూడ మధ్య ఎగ్జిట్ 12 దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. నెల్లూరు నుంచి హైదరాబాద్ వస్తున్న వీరి కారు అతివేగంగా ముందు వెళ్తున్న కంటైనర్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. కారు వేగం ఎక్కువగా ఉండడంతో వాహనం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాదం జరిగిన సమయంలో భరత్ కాంత్ కారు నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. తీవ్ర గాయాలవడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. భరత్ కాంత్ నెల్లూరు వాసి. ఇటీవల సత్యం రాజేష్ నటించిన టెనెంట్ సినిమాలో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతకుముందు పలు చిత్రాల్లో సపోర్టింగ్ యాక్టర్గా కూడా చేశారు. అండ్ కూడా సాయి త్రిలోక్, ఈయన కూడా నెల్లూరు వాసి మరియు భరత్ కాంత్ చిన్ననాటి స్నేహితుడు. మూవీ ఇండస్ట్రీలో ఇతను సినిమాటోగ్రాఫర్గా చేస్తున్నాడు. అతివేగం మరియు అజాగ్రత్తగా వాహనం నడపడం ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే ఆదిబట్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఓఆర్ఆర్ ఇన్సిడెంట్ మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్న వయసులోనే ప్రతిభావంతులైన ఇద్దరు యువకులను ప్రాణాలు కోల్పోవడం పట్ల టాలీవుడ్ ప్రముఖులు మరియు నెల్లూరు వాసులు దిగ్భ్రాంతి. చిన్న వయసులోనే ప్రతిభావంతులైన ఇద్దరు యువకుల ప్రాణాలు కోల్పోవడం పట్ల టాలీవుడ్ ప్రముఖులు మరియు నెల్లూరు వాసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.